ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే కాజల్ అగర్వాల్ గురించి ఓ వార్త నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తుంది. కాజల్ అగర్వాల్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉందంటూ రూమర్స్ సృష్టించారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి కాజల్ ఇక లేరంటూ పుకార్లు పుట్టించారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చందమామకు అసలు ఏమైందోనని కంగారు పడ్డారు. ఆ వార్తల్లో నిజమెంత ఉందని ఆరాలు తీయడం మొదలుపెట్టేశారు. అయితే యాక్సిడెంట్ వార్తలపై తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాకు యాక్సిడెంట్ జరిగిందని, ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయి. ఎందుకంటే అవి పూర్తిగా అవాస్తవం. దేవుని దయ వల్ల నేను పూర్తిగా క్షేమంగా, సురక్షితంగా ఉన్నానని, చాలా బాగా ఉన్నానని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజాలపైన, సానుకూలమైన అంశాలపైన మనం ఫోకస్ పెడదాం. ప్రేమతో మీ కాజల్ అంటూ కాజల్ ఒక పోస్ట్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తనకి ఏమీ లేదని కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. కాజల్ అగర్వాల్ కెరియర్ విషయానికొస్తే 2004లో క్యూమ్ హో గయానా అని హిందీ సినిమాలో చిన్న పాత్ర చేయడం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. 2007లో లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చందమామ, మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, బాద్‌షా, నాయక్, ఎవడు, టెంపర్, ఖైదీ నంబర్ 150 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించారు కాజల్ అగర్వాల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. 90స్ వెబ్ సిరీస్‌లో రఘు పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు యాక్టర్ మౌలి. భారీ సినిమాలన్నీ బోల్తా కొడుతున్న సమయంలో సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన చిన్న సినిమా బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లను రాబడుతుంది. మరీ ముఖ్యంగా అమెరికాలో అయితే పెద్ద సినిమాలకి కూడా షాక్ ఇస్తూ 'లిటిల్ హార్ట్' సినిమా చూపిస్తున్న జోష్ మామూలుగా లేదు. యూట్యూబర్ నటుడు మౌలి, తనూజ్ ప్రశాంత్, శివాని నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన 'లిటిల్ హార్ట్' సినిమాని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేశారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికీ ఈ సినిమా సాధించిన విజయంపై మౌలిపై చాలామంది సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపించారు. తాజాగా హీరో నాని ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నానని, సినిమా చాలా ఫన్నీగా ఉందంటూ నటీనటుల్ని ప్రశంసిస్తూ నాని పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ హీరో మౌలి పెట్టిన పోస్ట్ ఎమోషనల్‌గా ఉంది. చాలా థాంక్స్ నాని అన్నా. నీకు తెలియకపోవచ్చు అన్నా. కానీ నేను 'పిల్ల జమీందార్' నుంచి నీకు పెద్ద ఫ్యాన్‌ని. నిన్ను ఇంతకు ముందు కలిసే అవకాశం కూడా నాకు వచ్చింది. కానీ ర్యాండమ్ ఫ్యాన్స్‌గా కాకుండా నా వర్క్ నీకు తెలిసాక కలుద్దామని ఫిక్స్ అయ్యా. దానికోసమే పని చేశాను. ఈరోజు కొట్టానన్నా. మౌలి నానికి డై హార్డ్ ఫ్యాన్ ఫరెవర్. ఈరోజు కొత్త ఛాలెంజ్ పెట్టుకుంటా. ఏదో ఒక రోజు నీ గోడలో ఇటుకనవుతా పక్కా అంటూ మౌలి పోస్ట్ పెట్టాడు. నాని ఫ్యాన్స్‌కి ఈ డైలాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనిపిస్తుందేమో. కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు. ఒక గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. అంటూ తన సినిమా ఈవెంట్‌లో నాని చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇక మౌలి కూడా తన సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో నానిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.